ఆపేసే ఉంటా పెద్దడా. ఇవాళ నా మనసు ఆనందం తట్టుకోలేకపోతుంది. పోయి ఫుల్గా పోయి దాని అంతేంటో తెలియచేస్తా. ఏంటిది? నీ ఆనందంలో పాలు పంచుకుందామని. పంచుకోవడానికి పాలు కాదు నీళ్లు అని నీకు ఇదివరకే చెప్పాను. నువ్వు అనుకుంటే ఇక్కడ నుంచి ఉంటాడే వాళ్ళు రాలిపోతాయి. బా మొగుడు కొట్టినా తిట్టినా కూడా వాడి పాదాల దగ్గరే పడుండాలని. ఎందుకంట ఎవరి పాటుగా ఉన్నప్పుడు ఈ చదువు మారే కనుక నీ యథవేషాలు నా దగ్గర సాగం. అలా మదరే ఫాదర్ పెద్ద వెదవేరే చక్రవర్తిని తెలుసు కదా, ఆయన ముందు నీ అయ్యలే మనకొస్తే శేషా పెట్టి కొట్టారంటే మాట పడిపోతుంది. నీ గురించి పొగుడుతుంటే కొత్తానంటే కట్లీస్. ఇప్పుడు నువ్వు కూసిన కొత్తలని పొగడతలా. పొగడ్తలు కాక మరేంటండి, చివరిన చక్రవర్తి అని కూడా అన్నాడుగా నా బిడ్డ. ఆహా ఎదవన్నర ఎదవ ఎడియాల చక్రవర్తి అని కూడా అన్నాడు నీ బిడ్డ. మా చెవులో శేషమేం పోసుకోలే. ముందు మీ ఇద్దరు లోపలికి వెళ్తారుగా. అంటే ఇప్పుడు ఈ ఆనందం అంతా నిశ్చితార్థం చెడిపోయింది కదా మీరు. అవునరా, నాన్న భలే మేనేజ్ చేశాడు. నిజంగా మన ఫాదర్ లాంటి నికృష్ట ఫాదర్ మనకి ఫాదర్ అవుతాడని కళ్ళలో కూడా అనుకోలేదు బేదరా. ఏమండాయ్ మళ్ళీ మిమ్మల్ని ఏదో పొగడారండాయ్. మీరు అర్జెంట్ గా లోపలికి వెళ్ళకపోయారంటే మీ ఇద్దరు మొహాన యాసిడ్ పోసి నేను జైలుకి వెళ్తా. పెద్దడా రాణి నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోద్దురా. నువ్వు ముందు మందు తాగి ఆ పని చూడనా. ఫాదరే ఇప్పుడు నువ్వు అనుకున్నవన్నీ జరగవని నా 6 అని చెప్తుంది. ఏంటో రబ్బొడ్డ సన్ను, ఇప్పుడు నేను ఈ శేషాతో నీ బుర్ర బద్దలు కొట్టి చంపుతానని నా 7th సెన్స్ చెబుతోందిరా. ఐసీ ఈ